కాకినాడ జిల్లా కిర్లంపూడిలో దివంగత కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ జరిగింది. సంతాప సభలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, కొట్టు సత్యనారాయణతో పాటు ముద్రగడ కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, రోసయ్య, దాసరితో ముద్రగడ ఉన్న ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసం ముద్రగడ పద్మనాభం నిరంతరం పోరాటం చేసేవారన్నారు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేయటమే ముద్రగడ దృక్పథమని కొనియాడారు. ముద్రగడ మరణం తీరని లోటన్నారు వైవి సుబ్బారెడ్డి. ముద్రగడ పద్మనాభం గారు ప్రజల కోసం, పేదల కోసం నిరంతరం పోరాటం చేసేవాళ్ళు. ఒక్క ప్రజా సమస్య ఆయన దృష్టికి వచ్చిందంటే దానికోసం పరిష్కారం అయ్యే మార్గం దొరికేంత వరకు పోరాటం చేయటమే ఆయన దృక్పథం. ఆ విధంగా ఆయన ఎన్నో పోరాటాలు చేసి సాధించిన సంఘటనలు మనం చాలా చూసాం. అందులో ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో రైతులకి కాంపెన్సేషన్, నష్టపరిహారం ఇచ్చే దాంట్లో న్యాయం చేయాలని చెప్పి నిరాహార చేస్తే రాజశేఖర రెడ్డి గారు తక్షణమే స్పందించి ఆయన కోరిక మేరకు జలయజ్ఞంలో రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా నష్టపరిహారం చేసే విధంగా చట్టం చేయించిన ఘనత ముద్రగడ పద్మనాభం గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సమాజంలో ఏ వర్గంలో ఇబ్బందులు ఉన్నా ఎంతోమంది కోసం ఆయన పోరాటం చేయటం జరిగింది. ఆయనకి ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు, ఎవ్వరు ఎప్పుడు ఇంటికి పోయినా ఆయన పలకరియటానికి టైం ఏమన్నా కానీ, ఏ సమయం అన్నా కానీ ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు భోంచేసి పోవటమే, భోజనం చేసి పోంది, ఆయన ఊరుకునేవాళ్ళు కాదు. అట్లాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు. అంత గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.